హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చూసారా, ఈరోజు సాంబార్ చేస్తున్నాను. చూడండి, అన్ని రకాల కూరగాయలు, వంకాయ, బెండకాయ, క్యారెట్, మామిడికాయ, ఉల్లగాయ, ఎర్రగడ్డలు. మేము ఎర్రగడ్డలు ఇలాగ వేసుకుంటాము. చూసారా, ఇట్లా వేసుకుంటాం మేము ఎర్రగడ్డలు రౌండ్లుగా. మునక్కాయ, దోసకాయ అన్నీ వేసాను. ముల్లంగి, నేను ముల్లంగి వీటిలో వేసి ఉడకబెట్టనండి. ముందు నూనెలో వాడుస్తాను ఈ ముల్లంగిని, ఎందుకంటే ఇది కొంచెం వాసన వస్తుంది అనమాట. అందుకని నూనెలో తిరగమాతలు కానీ వాడిస్తే వాసన పోద్ది. అందుకని ఇది విడిగా పెట్టాను. కూరన్నీ ఇక్కడ పెట్టాను. చూసారా, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పెట్టాను. సరే, ఫ్రెండ్స్, నూనె వేస్తున్నాను, కొంచెం ఆయిల్. సరే, అదైతే ఆవాలు వేస్తాము సెగబెడితే. ఫ్రెండ్స్, వేడెక్కింది. ఇప్పుడు దీనిలో ఆవాలు వేస్తాము. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం మెంతులు చూసారా ఏగుతున్నాయి. ఫ్రెండ్స్, ఎర్రగడ్డ వేసాను. చూసారా, అయిపోయింది. కరివేపాకు చూడండి, వాడిపోయింది. ఎర్రగడ్డ వాడింది, కరివేపాకు వాడింది. ఇప్పుడు ఇది ముల్లంగి వేస్తున్నాను. మేము ఇలా వేస్తాము. ముల్లంగి ముందు ఇట్లా నూనెలో వాడుస్తాను. ఇలాగా నూనెలో వాడిస్తే అప్పుడు వాసన రాదు. లేకుంటే ఉత్తదే కానీ అట్టే కూరగాయలతోటి కానీ వేసేస్తే అసలు ఆ వాసన ఎక్కువ వస్తుంది. అందుకని నేను ఇలాగ వేస్తానండి. మీరు ఎలాగ వేస్తారో కామెంట్ చేయండి. మేమైతే ఇలాగ వేస్తాము. ఇలాగ వేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే వేయని వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి. చూసారా, ఇట్లాగ వాడ్చుకోవాలి. అప్పుడు వాసన పోతుంది బాగా. ఫ్రెండ్స్, చూసారా, బాగా వాడిపోయింది. ఇప్పుడు మామూలుగా ఇది పచ్చిదే కానీ అయితే అదొక వాసన వస్తుంది. ఇప్పుడు నూనెలో వాడ్చాం కదా, ఆ పచ్చివాసన పోయేదాకా అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే, పచ్చివాసన ఎంత చెడుగా ఉంటుందో ఈ వాసన అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎంత కమ్మగా వాసన వస్తుందో. ఇప్పుడు కూరగాయలు వేసేస్తాము. అన్నీ వేసేస్తాను. చూసారా ఫ్రెండ్స్, బాగా కొంచెం వాడినిద్దాము. కూరగాయలన్నీ వేసేసాను. కొంచెం వాడితే అప్పుడు మిరప్పొడి, ఉప్పు, కారం, చింతపండు తీసి పోస్తాను. నేనైతే సాంబార్ పొడి ఎప్పుడు వేయనండి. చూసారా ఫ్రెండ్స్, ఇదో ఉప్పు వేస్తున్నాను. అలాగే పసుపు పొడి, అలాగే ఫ్రెండ్స్ కారం. చూసారా, వేసాను. ఇప్పుడు బాగా కలిపేస్తాము. మిరప్పొడి పచ్చివాసన పోయేదాకా కొంచెం అట్లా వాడిస్తే మిరప్పొడి పచ్చివాసన పోతుంది. అప్పుడు బాగుంటుంది. ఏ కూరలో అయినా సరే మిరప్పొడి వేసినప్పుడు కొంచెం వాడియాలి నూనెలో. అప్పుడు మిరప్పొడి పచ్చివాసన పోయి మంచి వాసన వస్తుంది. చూసారా, ఇప్పుడు చింతపండు పులుసు పోస్తాము. వాడిపోయింది బాగా. ఇప్పుడు చింతపండు పులుసు పోస్తాము. చూడండి, చింతపండు పులుసు పోసాను. ఇప్పుడు వాటర్ పోసుకుంటాము. మనకి ఎంతవరకు వాటర్ కావాలో దాన్ని చాలు. కాయలు ఉడకాలి కదా. ఓకే, భలే ఉంది కదండి కలర్ఫుల్గా సాంబారు. చూసారా, మూత పెడతాము, ఉడుకుతుంది. ఫ్రెండ్స్,
ఒక్కసారి చూద్దాము. చూసారా, బాగా మంచి స్మెల్ వస్తుంది, కమ్మగా భలే వాసన వస్తుందండి సాంబారు. నేనైతే ఎప్పుడు సాంబార్ పొడి వేయనండి. చాలామంది సాంబార్ పొడి వేస్తారు కదా, నేనైతే ఎప్పుడు సాంబార్ పొడి వేయను, ఇలాగే చేసుకుంటాను. అయినా కానీ ఎంత మంచి వాసన వస్తుందంటే, ముల్లంగి నూనెలో వాడ్చాం కదా మనము, ఆ స్మెల్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఎవరన్నా ఇట్లాగ నూనెలో వాడకుండా ముల్లంగి సాంబార్లు వేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి అట్లాగ నూనెలో వాడ్చి చూడండి. చూసి ఆ వాసన టేస్ట్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి. భలే ఉందండి. ఒక్కసారి ఉప్పు చూస్తాము. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, వేద్దాము. ఇదండి కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు చూస్తాము. ఇప్పుడు సరిపోయిందండి. మూత పెడతాము ఉడికేదాకా. ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాము. ఉడికిపోయాయండి. ఇప్పుడు పప్పు వేసేస్తాము. ఇదండి పప్పు రుబ్బు పెట్టుకున్నాను ఉడకబెట్టుకొని, చూసారా. ఇప్పుడు దీన్ని పోసేస్తాము. చూసారా, ఇంకా కొంచెం చిక్కబడ్డాక దించుకుంటాము, అంతేను. ఉప్పు అన్నీ సరిపోయాయి. మూత పెడుతున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఉడికిపోయింది, చిక్కబడిపోయింది బాగా. చూసారా, బాగా చిక్కబడింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇదండి. ఆహా, మంచి స్మెల్ అండి, భలే ఉంది, మంచి వాసన. సాంబార్ పొడి వేయకుంటేనే ఇంత మంచి వాసన వస్తుంది. ఇంకా సాంబార్ పొడి వేస్తే అదొక టైప్, అదొక వాసన. పొడి వేస్తే అదొక టేస్ట్ ఉంటుంది. ఇది కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది, కానీ నేనైతే ఎప్పుడు పొడి వేయలేదండి. దంచి వేయను, అలాగే ప్యాకెట్లుగా తెచ్చేయను. ఇంతే మేము చేసుకునేది. చూసారా, ఇలా చేసుకున్నాడు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఉడికిపోయింది, చిక్కబడిపోయింది. బాగుంది కదా, కలర్ఫుల్గా ఉడికిపోయింది బాగా. ఫ్రెండ్స్ చూసారా, అయిపోయింది సాంబారు రెడీ. చూసారా ఎంత బాగుందో. దీనిలో కొంచెం కొత్తిమీర వేస్తాను పైన ఒకరో కాస్త. చూసారు కదండి, చాలా బాగుంది కదా. చూసారండి, ఇద్దాండి. చూసారా, బెండకాయ, మామిడికాయ, క్యారెట్, దోసకాయ, బాగుంది కదా. సూపర్గా ఉందండి. చూసారు కదా, మేము ఇలా సాంబార్ పెట్టుకుంటాము. ఎంత బాగుందంటే అసలు వాసనే అంత బాగుంది. చూసారా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇలాగ ఎవరైనా మసాలా అంటే సాంబార్ పొడి ఇవ్వకుండా చేసుకునే వాళ్ళు ఉన్నా కానీ కామెంట్ చేయండి, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో. అలాగే ఎవరన్నా చేసుకొని వాళ్ళు ఉంటే ఇలాగా ఖచ్చితంగా ఇలాగ చేసుకొని చూడండి, అది కూడా చాలా బాగుంటుంది, మసాలా లేకుండా, పొడి వేయకుండా. చూసారు కదా, మేమైతే ఇలాగే చేసుకుంటామండి. చూడండి
ఎంత బాగున్నాయో. మేము ఎర్రగడ్డలు ఇలాగే వేసుకుంటాము, మేము కట్ చేయమన్నమాట. మాకు ఇట్లాగే ఇష్టం అన్నట్టు. మా ఇంట్లో అందరు ఇలాగే తింటారు ఎర్రగడ్డలు. చూసారా, మాకు ఎర్రగడ్డలు ఇట్లాగే ఉండాలి. ఇంకా ఇంకా సన్నగా ఉంటే మాత్రం ఇంకా బాగుంటుందండి. ఇది కొంచెం కొంచెం పెద్ద సైజు ఉంది. ఇంకా కొంచెం కానీ చిన్నగా ఉంటే ఇంకా సూపర్ ఉంటుందండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.